వాస్తవంగా చేతిలో డబ్బులున్నోళ్ళు అంతా బెజవాడ గుంటూరు కాకుండా హైదరాబాద్ కూడా కాకుండా అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. బాబుగారి సామాజిక వర్గంతో పాటుగా బాబుగారి నమ్మే ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా. అదే ఇప్పుడు అక్కడ ధరలు పెరగడానికి కారణమైంది. అందుకే అక్కడ రైతులు మేము భూములు ఇవ్వము అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే 2-2.5 కోట్లు వస్తుంటే మీకు భూమి ఇస్తే మీరు ఎప్పుడో ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మాకు డెవలప్డ్ ప్లాట్లు ఇస్తే అప్పుడు ఎంత వస్తుంది? ఇదే 1.5-2 కోట్లే కదా. అదేదో ఇప్పుడే అమ్ముకుంటున్నాం కదా, మీరు కావాలంటే 2 కోట్లు ఇచ్చి తీసుకోండి అంటున్నారు. ఆ స్థాయికి వచ్చేసింది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్వాంటమ్ క్యాపిటల్గా కనుక అమరావతి చేరితే ఇక అసలు తిరిగి ఉండదు. అప్పుడు ఎవరు అందుకోలేరు. అమరావతి 2035 నాటికి ఇండియా క్వాంటమ్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దాలంటూ జూన్ 30న జరిగిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ తీర్మానాన్ని ఆమోదిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. IBM, TCS, L&T వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడమే కాకుండా 26 జనవరి 1 నాటికి వ్యాలీ ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారన్నట్టు ఇక్కడ కీ పాయింట్.